హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మనమైతే ఈ రోజు నుంచి అయితే ప్రిపరేషన్ అనేది చేస్తున్నాం కదండీ. సో, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మీకు స్ట్రాటజీ ఏంటి, టైం టేబుల్ ఏంటి, సో ఎలా ఉంటుందని చెప్పేసి. సో, ఈరోజైతే డే 1 అండి. సో, డే 1లో మనం అసలు ఈ మంత్‌కి ఫస్ట్ మంత్‌కి మనం ఏం కవర్ చేద్దామంటే హిస్టరీ కవర్ చేద్దామండి. హిస్టరీ టాపిక్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మనం స్టార్టింగ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ చేస్తే పోను పోను మనకి బాగుంటుందని చెప్పేసి సో, హిస్టరీ అయితే స్టార్ట్ చేద్దామండి ఈ మంత్. సో, ఈ 1 మంత్‌లో కంప్లీట్ చేయడానికైతే ట్రై చేద్దాం. సో, హిస్టరీలో డే 1. సో, మనం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇది డే 1 కాబట్టి డే 1లో మనం ఏం ప్రిపేర్ అవుదామంటే హిస్టరీ నుంచి సింధు లోయ నాగరికత ప్రిపేర్ అవుదామండి. సో, ఇక్కడ ఏంటంటే నేను మీకు సింధు లోయ నాగరికతకి 2 డేస్ అనేది ఇస్తున్నానండి. సో, ఈరోజు రేపు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అంటే గురువారం, సో శుక్రవారం. సో, ఈ శుక్రవారం రోజు మీరు ఏ టైంకి మనం లైవ్ పెట్టుకుందామంటే ఆ లైవ్‌లో 5-10 క్వెషన్స్ అనేది నేను అడుగుతాను. అంటే నా టైం ప్రకారం 5 కానీ లేదంటే 10 కానీ. సో, బిట్వీన్ కానీ అడుగుతానండి. సో, ఈ 5-10 క్వెషన్స్‌కి నేను లైవ్‌లో అడుగుతానండి. ఆన్సర్ చేయాలనుకున్న వాళ్ళు లైవ్‌కొచ్చి అటెండ్ అవ్వచ్చు. సో, ఆ లైవ్ ఎప్పుడు పెట్టుకుందామని చెప్పేసి నేను శుక్రవారం అంటే రేపు శుక్రవారం రోజు మార్నింగే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టైంకి నాకు అనుకూలంగా ఉన్న టైమ్స్ని బట్టి మీకు టైమ్స్ అనేది ఇస్తానండి. మీరు అంటే అందరూ ఎక్కువ ఏ టైం అయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ టైం అయితే చెప్తారో ఆ టైంలో నేను లైవ్ కండక్ట్ చేస్తాను. సో, లైవ్లో ఆ క్వశ్చన్స్ అడుగుతాను. సో, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల మీరేంటంటే సో, మీకు ఈ చాప్టర్ ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. సో, దానికోసమేనండి. సో, బ్లడ్ రిలేషన్ ఇన్ కేస్ ఎవరికైనా మాకు 2 డేస్ కొంచెం ఎక్కువ అంటే మాది అయిపోయింది 1 డేలే అనుకున్న వాళ్ళు దాంతో పాటు బ్లడ్ రిలేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. మనం అనుకున్నాం కదా! సో, హిస్టరీ ప్లస్ మెంటల్ ఎబిలిటీ కంబైన్డ్‌గా తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం కదా! సో, దాని గురించి సో, ఫస్ట్ డేనే కాబట్టి కొంచెం నిదానంగానే వెళ్దాం. కొంచెం ఈజీ చాప్టర్సే ఉన్నాయి కాబట్టి కొంచెం ఈజీగా స్టార్ట్ చేద్దామండి. సో, ముందే ఫస్ట్ డే నుంచి హార్డ్‌గా ప్రిపేర్ అయితే గనక మనకి ఇంట్రెస్ట్ ఉండదు. సో, సింపుల్‌గా చిన్న చిన్నగా మనకి క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ ఉంటే ఓకే. మనం కూడా చదువుతున్నాం, చేయగలుగుతున్నాం అని చెప్పేసి మనకొక ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో, ఈ రోజుకైతే సింధులోయ నాగరికత అండ్ బ్లడ్ రిలేషన్స్ అనేది స్టార్ట్ చేద్దామండి డే 1 రోజు. సో, ఇదైతే గురువారం. ఈరోజు రేపుటికి కూడా ఇస్తాను. రేపు ఎప్పుడు లైవ్ కండక్ట్ చేయాలని చెప్పేసి మార్నింగే నేను టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు ఒక పోల్ పెడతాను. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏ రోజైతే మీరు అని చెప్తారో ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి లైవ్‌కొద్దాం. నేను 5-10 క్వెషన్స్ అనేది అడుగుతాను. మీరు లైవ్‌లో ఆన్సర్ చేయొచ్చు. ఇలా ఆన్సర్ చేయడం వల్ల మీరు ఎంతవరకు చదువుతున్నారు, ఏంటి, ఓకే మీరు సఫిషియెంట్‌గా చదువుతున్నారా లేదనేది మీకు ఒక ఐడియా వస్తది. ఓకేనా? సో, సింధులో అయిన నాగరికత గురించి అడుగుతానండి. బ్లడ్ రిలేషన్స్ కూడా ఇన్ కేస్ టైం అనుకూలిస్తే గనక వీటి గురించి కూడా మనం కవర్ చేద్దాం క్వెషన్స్ అనేది. ఓకేనా? సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకా బెటర్ సజెషన్స్ ఏమన్నా ఉంటే గనక నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ తీసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ అవుదాం. ఓకేనా? సో, కొంతమంది ఈ 2 డేస్ ఎందుకు ఇస్తున్నానంటే కొంతమందికి ఒక 4-5 అవర్సే చదువుకోవడానికి అనేది టైం కుదురుతుందండి. సో, హాఫ్ డే అలా కుదురుతుంది. అంటే వర్క్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు కదా! సో, అందరిని మనం దృష్టిలో పెట్టుకొని అందరిని కన్సిడర్ చేసుకుందాం. సో, ఇన్ కేస్ మాది ఈ ఈ నేను ఇచ్చిన టైం లోపల మీది అయిపోయిందనుకోండి, మీరు వేరేవేవన్నా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, ప్రిపేర్ అవ్వండి. మన టైమ్ టేబుల్ ప్రకారం మనం వెళ్ళిపోదాం. ఓకేనా? అది మీరు అడిషనల్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో, ఇంగా మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ వచ్చినా, లేదంటే మీకు ఇంతకంటే కొంచెం బెటర్ ఆప్షన్ ఓకే. ఇది ప్రిపేర్ అవ్వచ్చు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక నాకు సజెస్ట్ చేయండి. నెక్స్ట్ డే నుంచి మనం అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో, మెయిన్‌లీ నేను ఇక్కడ ప్రిలిమ్స్ గురించే కాన్సంట్రేట్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాతే కదా మెయిన్స్‌కెళ్ళగలం. సో, మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే తర్వాత మెయిన్స్ చూసుకోవచ్చండి. ఎందుకంటే లాస్ట్ టైం లాగా 1:100 అయితే తీయరు కదండీ. ఇప్పుడైతే మనకి 1:15 మాత్రమే తీస్తారు. సో, కాంపిటీషన్ హెవీగా ఉంది. దాన్ని బట్టి మనం బాగా ప్రిపేర్ అవ్వాలి ప్రిలిమ్స్‌కి. ఇన్‌కేస్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ సంగతి చూసుకోవచ్చు. అట్‌లీస్ట్ మనం ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అన్ని ఒక రివిజన్ చేసిన తర్వాత కూడా మెయిన్స్‌కి చూసుకోవచ్చండి.
సో నా సజెషన్ అయితే ఇది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకే. లేదు ఇంకొంచెం బెటర్‌గా చెప్పచ్చు, అంటే బెటర్‌గా చేయొచ్చు అంటే గనక కామెంట్ చేయండి. సో అది వర్కౌట్ అవుతుందనుకుంటే గనక నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకేనా? సో ఈ వీడియోకైతే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీరైతే హ్మ్, నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి. డే బై డే మనం ఈ చాప్టర్స్‌ని బట్టి మనం ఈ 2 డేసా, 1 డేసా అనేది 1 డేనా అనేది మనం టైం సెట్ చేసుకుందాం. సో ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. సో సిలబస్ అయ్యేంత వరకు మీరు గనక ఇలాగే ఫాలో అవుతారంటే గనక ఖచ్చితంగా చేస్తానండి. సో మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి మీరు చూసే ఉంటారు. నేను టైమ్ టేబుల్ ఇచ్చి మొత్తం త్రూ ఔట్ ద టైమ్ టేబుల్ అని చెప్పేసి వీడియోస్ చేస్తూనే ఉన్నాను. చూసినా చూడకపోయినా. సో మీరు కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయండి ఎందుకంటే మనకి ఇంకొక నలుగురికి సజెస్ట్ అవుతుంది. సో నాకు కూడా బూస్టప్‌గా ఉంటుంది. సో నేను కూడా మంచిగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.